ఎందుకు నువ్వు విజయము పొందలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే ఒక ఆశతో బ్రతుకుతున్నావు నువ్వు. నీ ఆశ, నీ గురి, నీ గమ్యము ఏదైనా ఎవరి తట్టు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. ఇక్కడ మాత్రం మనం ఏం చేస్తామంటే మనుషులం కదా, కానీ దేవుడు మాత్రం రమ్యమైన జీవితాన్ని ఇచ్చాడు మనకు. మీరు గమనించినట్లయితే ఆదాము అవ్వకి ఏం చేశాడు దేవుడు? చాలా చక్కటి రమ్యమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు, మంచి తిండి తినొచ్చు, కోరిన తిండి తినొచ్చు, మంచిగా బ్రతకొచ్చు. వారి జీవితంలో దుఃఖం అనేది లేదు, సంతోషమైనటువంటి జీవితాన్ని వారికి దేవుడు దయచేశాడు. అయినా కూడా వారు ఏం చేశారంటే ఆశతో ఏం చేశారు? ఆశ, ఏదో సాధిస్తామనే ఆశ. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు మీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు నీతో లేకపోతే నువ్వు ఏది ఆశించినా అది నీకు దక్కదు. ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉండొచ్చేమో, ఒకవేళ నీ దగ్గర ఐశ్వర్యం ఉండొచ్చేమో, ఒకవేళ నీ దగ్గర అంతస్తులు ఉండొచ్చేమో, ఇవన్నీ ఉన్నా కూడా నిన్ను ఎవడు బాగుపరిచేది ఒకే ఒక ఆయన, పైకి తీసుకొచ్చేది ఒకే ఒక ఆయన, విజయం ఇచ్చేది ఒకే ఒక ఆయన, ఆయనే సజీవుడైన క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.